అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తెలుసు గతంలో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసి అనేక ప్రభుత్వాలు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించాయి. కానీ తగ్గించని రాష్ట్రం ఏదంటే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. రిఫైనరీ బేస్ కాస్ట్ 52 to 56 రూపీస్ ఈచ్ లీటర్. డీలర్ కమిషన్ అంటే ట్రాన్స్పోర్టు పెట్రోల్ పంపులకు ఇచ్చేటువంటి డీలర్ కమిషను 4 to 5 రూపీస్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసేటువంటి ట్యాక్స్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటారు, ఇప్పుడు 6 to 7 రూపీస్. తెలంగాణ వ్యాటు 35.20%. రిటైల్ కాస్ట్ వచ్చేసరికి 107 నుంచి 109 రూపాయలు ఉంటుంది. మీరందరూ కొంటుంటారు. ఈరోజు 3 రూపాయలు పెరిగితే ఆ 3 రూపాయల మీద కూడా 35% రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధికమైనటువంటి వ్యాట్ ఉంది. మరి ఈరోజు ఎందుకు తెలంగాణ ప్రభుత్వము కేంద్రాన్ని విమర్శిస్తున్నావు కదా, అందరికంటే ఎక్కువ ట్యాక్స్ మీరు వేస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోతుంది కదా, అనేక ప్రభుత్వాలు తగ్గించాయి కదా గతంలో, కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో తగ్గించింది కదా, మీరు ఎందుకు తగ్గించలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో వ్యాట్ ఎక్కువగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది ఈరోజు, మరి 36% ఆల్మోస్ట్ మీరు వసూలు చేస్తున్నారు కదా, ఎందుకు తగ్గించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అందరికి తెలుసు, అత్యధికమైనటువంటి ఆదాయము పెట్రోల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. 1 పెట్రోలు, 2 మద్యము, 3 భూముల అమ్మకం ద్వారా, భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది.